ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంతమంది ఉంటే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18 అని. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. సో దీన్ని బట్టి వాళ్ళకి క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. మనము అత్యాశకు పోయి అవి ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయనా. జగన్ గారు సీఎం అయ్యేంత వరకు మనం ఆయన వెనకే ఉండాలని ఆయన వెనక నడిచాం. ఎందుకు అడుగుతుంటానిక 7 కొండల మీద యేసునాథుని పెట్టాలన్నది ఈయన ఆలోచన. ఈసారి నేనెందుకు అంత కాన్ఫిడెంట్ గా గెలుస్తానని నేను ఉన్నాను అంటే ఓట్లు వేసుకునే ముందు మాట్లాడిన వాళ్ళందరూ హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టించలేదు చెప్పు. ఆయన భయపడుతుంటాడు. జగన్ గారి మీద నమ్మకం. యాజ్ ఎ రాజశేఖర్ రెడ్డిగా ఆయన మనుషుల్ని ప్రేమిస్తాడు. వారి కోసం ఎంత దూరమైనా కూడా కష్టపడగలడు. అక్రమార్కురాలు, అమాయకురాలు అంటారు, అమ్మాయి అంటారు. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది. చెప్పరా మనసుతో పనిచేశాడు. ఆయన ఎక్కడా కూడా ఓటు కోసం పనిచేయలేదు. చెప్పు తెగిపోతుంది. ఒక సాడిస్టిక్ ప్లెజర్ అనుకుంటాను నేను. ఆ తేడా జగన్ గారు ఉన్నప్పుడు మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, లేను నా వల్ల కాదు అనే మాట ఒక్క రోజు కూడా 5 years లో ఆయన దగ్గర రాలేదు. ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ ఒక్కదానికే అసలు ఓటు వేయచ్చు జగన్ గారికి. సిగ్గులేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా, ఏదేదో ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. అప్పుడు డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఉన్న నాయకుడు ఒక కింగ్. నా మీద కాంట్రవర్సీగా ఏదో ఒకటి రాస్తూ బ్రతుకుతుంటారు. నువ్వు పెద్ద ఎలిజబెత్ రాను అని బాబు లోకేష్కి తప్ప ఎవరికి రాల. అయినా జనాలు మళ్ళీ ఆయన మోసం చేస్తే నమ్మారు. అంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా. అలా రాష్ట్రం గురించి ఫీల్ అయిన ఆ వ్యక్తిని మనం మోసం చేసి ఓడించామని ఎన్నున్నాయంటో. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. బ్రాండ్ అంబాసిడర్ మా పార్టీకి. సో ఆయన ఎవరికి భయపడ్డు. ఆకులు రాలాయి సార్, కనపడుతుందిగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసింది చూస్తే శాంతంగా నా పని చేసుకుంటున్నా కూడా నన్ను ఎతికి పట్టుకొని ఎక్కడున్నానా ఏంటా. మళ్ళీ రాలేదుగా. రాలే, అబద్ధం. తిరిగాం కదా 18 మంది రిజైన్ చేసినప్పుడు. ఆ డబ్బులు నగరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు. ప్రతి యువతకి ఉద్యోగం ఇస్తా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను. నాకు 4 చెట్లు అన్నాను. ఆయన్ని భయపెట్టి లొంగ తీసుకోవాలంటే ఎవరి వల్ల కాదు. నేను ఎదవని అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? దానికి ఆయన సపోర్ట్ చేయటం అనేది మనం చూసాం. ఇంతకై నువ్వేం చేస్తావు? జగన్ గారు చేసిన సర్వీసు దేశమంతా, ఈవెన్ మోడీ గారు కూడా శభాష్ అన్నారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. వాళ్ళకి మంచి మెడికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని పెట్టావు కదరా ఇంత పెద్ద కాలీఫ్లవర్. ఇస్తారు, ఫ్రీ బస్ ఇస్తారు, లేదా సిలిండర్లు ఇస్తారు, లేదా అమ్మఒడి. సంపాదించిన 3,000 కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా? దీన్ని పెక్ అంటారు. ప్యారిస్ లో అందరూ ఇలాగే పలకరించుకుంటారు. సో అంటే నా కాన్స్టెన్సీ ఎప్పుడు కూడా 2000, 3000, 1000. 350 రూపాయలకి 370 రూపాయలకి నెయ్యి ఆడరాదు. సరే చూద్దాం, ఇది చూసాం కదా, అది చూద్దాం. నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా. ఎలా ఉంది కొత్త పలకరింపు? బాగుంది. మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుండేది.